హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాం. అయితే లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది నేను ప్రెగ్నెంట్ అని. సో ఈరోజు వీడియో ఏంటి అంటే జెండర్ రివీల్ పార్టీ చేసుకుందాం అనుకుందాం అనమాట. సో దీనికి బ్యాక్ స్టోరీ ఏంటంటే 3rd మంత్లో NIPT టెస్ట్ అని చేయిస్తారు, బ్లడ్ టెస్ట్ యాక్చువల్లీ అది. సో అందులో మనకి జెండర్ ఏంటి అనేది తెలిసిపోతుంది. సో మాకు అలాగా ఒక 1 వీక్ బ్యాక్ రిజల్ట్ వచ్చింది. సో అందులో బాయ్ గర్ల్ అనేది ఉంటుంది. ఏంటంటే రిపోర్ట్ డైరెక్ట్ గా డాక్టర్ పంపించేసింది. మేము ఓపెన్ చేసి చూడలేదు, మాకు జెండర్ తెలీదు. కానీ ఆ రిజల్ట్ లో ఏముంది ఏంటి అసలు అందులో ఉందా లేదా తెలుసుకోవడానికి మా చెల్లికి చూపించామన్నమాట. సో ఇప్పుడు అందరిలో జెండర్ ఏంటి అనేది ఎవరికి తెలుసు అంటే మా చెల్లికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నేను చూడలేదు, మా హస్బెండ్ చూడలేదు, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి చెప్పలేదు. సో మా చెల్లికి చెప్పాను. ఇప్పుడు ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే చిన్న పార్టీ లాగా అరేంజ్ చేసుకున్నాం అనమాట. డెకరేషన్ చేసుకొని మంచిగా అలా చేసుకున్నాము. అయితే ఈరోజు పార్టీలో ఒక కేక్ కట్ చేస్తాము. ఆ కేక్లో ఏ కలర్ అయితే వస్తుందో అది జెండర్. మాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. యాక్చువల్లీ 10 days మేము ఎట్లా ఆగామో తెలీదు. సో ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా అని ఉంది. కాబట్టి ఇంకా పార్టీ చేసేసుకుందామని డిసైడ్ అయిపోయి అరేంజ్ చేసుకున్నాం. సో మేము ఎలా డెకరేట్ చేసుకున్నాము అండ్ మాకు పుట్టబోయేది పాప బాబా అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో అది గైస్ ఈ వీడియో. అయితే ఈ జెండర్ రివీల్ పార్టీ మేమిద్దరమే సింపుల్గా చేసుకోవాలనుకున్నాము. పర్సనల్గా అలా చేసుకోవాలనిపించింది. అలా అని ఏదో జస్ట్ రిపోర్ట్ చూసేసి బాయ్ గర్ల్ తెలుసుకోవాలనుకోలేదన్నమాట. దాన్ని ఒక మంచిగా ఒక మెమొరీగా క్రియేట్ చేసుకోవాలనుకున్నాము. లైక్ డెకరేట్ చేసుకొని మంచిగా ఆ ఫీల్ ఎప్పటికైనా గుర్తుంటుంది కదా. సో అందుకే అలా చేయాలని దానికి డెకరేషన్కి కావాల్సిన స్టఫ్ అని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో ఇలా పింక్ అండ్ బ్లూ క్లాత్స్ ఆర్డర్ పెట్టాను, బ్యాక్ డ్రాప్ ఉంటుందని. అండ్ ఆల్సో మేము ఇది ఎక్కడ చేద్దాం అనుకుంటున్నాము అంటే పాటియాలో చేద్దాం అనుకుంటున్నాము. సో పాటియాలో చేయాలి అంటే అంత ఓపెన్గా ఉంటుంది కదా. సో అది క్లోజ్ చేస్తే మంచి కోజీ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అలా చేయడానికి కర్టెన్స్ అండ్ ఇలా రాడ్స్ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. నెయిల్స్ అవి డ్రిల్ చేయకుండా డైరెక్ట్గా అట్లా రాడ్స్ ఫిక్స్ చేసేయచ్చు. ఫిక్స్ చేసి వాటికి కర్టెన్స్ వేస్తే సరిపోతుంది. సో అపార్ట్మెంట్ అండ్ రెంటెడ్ కదా, సో నెయిల్స్ అవన్నీ కాకుండా ఇలా అయితే ఈజీగా ఉంటుంది అనిపించింది. ఇంకా పార్టీకి డెకరేషన్ స్టఫ్ కోసము హాబీ లాబీ అండ్ పార్టీ సిటీకి వెళ్ళాము. సో హాబీ లాబీలో ఏం తీసుకోవాలో పెద్ద ఐడియా లేదనమాట. బాయ్ అండ్ గర్ల్కి రిప్రజెంటేటివ్గా ఏమన్నా ఉంటే కనుక అవి చూద్దామనేసి అనుకున్నాము. అలాగే హాబీ లాబీలో అనుకోకుండా మాకు కావాల్సినవి చాలానే దొరికాయి. అండ్ పార్టీ సిటీలో ఏమో వెనకాల బ్యాక్గ్రౌండ్కి కావాల్సిన డెకరేషన్ స్టఫ్ అవన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇందాక మీకు చూపించాను కదా కర్టెన్స్ అండ్ రాడ్స్ ఇలాగ ప్యాటియోల్ని కవర్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో అవే ఇవి ఇక్కడ మీకు చూపిస్తున్నవి. వీటికి నెయిల్స్ అక్కర్లేదు వాల్స్లో, జస్ట్ ఇట్లా టెన్షన్ రాడ్స్ అంటారనమాట. వాటిని ఇలాగా గట్టిగా పెట్టేస్తే సెట్ అయిపోతుంది. వాటికి ఇలా కర్టెన్స్ వేసాము. సో ఇది బ్లాక్అవుట్ చేయదు పూర్తిగా, బట్ మేము నైట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట పార్టీ. సో కాబట్టి ఇది సరిపోతుంది అనిపించింది. ఇలాగ 3 కర్టెన్స్ వేసాం ఇటువైపు అండ్ అటేమో ఒక కర్టెన్ సరిపోయిందనమాట. సో ఈ లింక్స్ కావాలంటే నేను అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బాగున్నాయి, క్వాలిటీ అయితే మాకు నచ్చాయి, మాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇవి కావాలంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు అనుకున్నాము. యాక్చువల్లీ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కాబట్టి ఇంత కవర్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఎవరు వాక్ చేస్తున్నా కానీ కనపడుతూ ఉంటుంది. సో ఇవి ప్రైవసీకి కూడా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది మాకు ఈ కర్టెన్స్. లేకపోతే ఇంత కవర్ చేయాల్సిన అవసరం పడదేమో. అయితే ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే స్టాండ్ అనమాట, బ్యాక్ డ్రాప్ స్టాండ్. సో ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. సో బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఇలాగ ఉంటుంది, చాలా బాగుంది, స్టడీగా ఉంది. సో దీన్ని ఇక్కడ ఇలా సెట్ చేద్దాం అనుకున్నాము. ఇందాక చూపించిన బ్లూ అండ్ పింక్ కర్టెన్స్ ఇక్కడ వేస్తున్నాం అనమాట ఇలాగా. అండ్ దీనికే ఇంకా డెకరేషన్ చేయాలి అనేది ప్లాన్. సో క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ కరెక్ట్ సైజ్లో ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే హాబీ లాబీలో ఇంకా పార్టీ సిటీలో డెకరేషన్ కావాల్సిన పార్టీకి కావాల్సిన స్టఫ్ కొన్నామని చెప్పాం కదా, మీకు అవే ఇక్కడ నేను చూపిస్తున్నాను.
పార్టీ సిటీలో జెండర్ రివీల్ పార్టీకి సంబంధించిన స్టఫ్ అన్నీ ఈజీగా దొరికాయి. ఇంకా మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో, అక్కడే బెలూన్స్ అండ్ ఆల్సో ఇట్లాగా బ్యాక్ డ్రాప్‌కి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకున్నాము. ఇదేమో కేక్ స్టాండ్. హాబీ లాబీలో త్రో అండ్ ఇందాక మీకు చూపించాను గదా! కొన్ని ఫ్లవర్స్, తర్వాత టెడ్డీ బేర్స్ 2 తీసుకున్నాం, చిన్న టెడ్డీస్. సో, అవి హాబీ లాబీలో తీసుకున్నాము. సో, నెక్స్ట్ ఇది కూడా అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాము. బేబీ అనేసి కార్డ్‌బోర్డ్ బాక్సెస్. ఇందులో బెలూన్స్‌ని ఫిల్ చేస్తున్నాను. పింక్ అండ్ బ్లూ బెలూన్స్‌ని. సో, ఇది సైడ్‌కి పెడితే బావుంటుందనిపించింది. మీకు నెక్స్ట్ డెకరేషన్‌లో చూపిస్తాను ఎలా ఉండబోతుంది అనేసి. గైస్ బ్యాక్ డ్రాప్‌కి మేము తెచ్చినవన్నీ పెట్టాక ఇలా ఉంది. ఇంకా నేను చేసేది ఉంది. దీనికి లైట్స్ పెట్టాలి అనుకున్నాము. అదొకటి యాడ్ చేయాలి. అండ్ ఇందాక బేబీ అని చూపించాను కదా! సో, అది ఇలాగ పక్కకి అరేంజ్ చేసాము. వాటిలో ఒక పింక్ అండ్ ఒక బ్లూ బెలూన్ పెట్టాను. అండ్ కిందేమో త్రో వేసామనమాట. సో, కింద కూర్చొని రివీల్ చేయాలి అనేసి కేక్ ఒకటి ఆర్డర్ పెట్టాము. సో, అది ఈవినింగ్ ఎళ్లి పిక్ చేసుకోవాలి. ఇదేమో మార్నింగ్. సో, దిస్ ఈజ్ ఇట్ గైస్. డెకరేషన్ అయిపోయింది. ఇలాగ మేము ఎలా అనుకున్నామో అలానే వచ్చింది. మాకు చాలా చాలా నచ్చింది. మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, దిస్ ఈజ్ మై అవుట్‌ఫిట్ గైస్. పింక్ షేడ్‌లో సెలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ మా హస్బెండ్ ఏమో బ్లూ కలర్ షర్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఒకళ్ళు పింక్ అండ్ ఒకళ్ళు బ్లూ అయితే బావుంటుందనిపించింది. సో, కేక్ పెట్టడానికి స్టాండ్ ఇందాక చూపించాను కదా! సో, అది ఇక్కడ. సో, ఇక్కడ కేక్ ప్లేస్ చేయాలి అనుకున్నాము. అయితే జెండర్ రివీల్ చేయడానికి కేక్‌ని తయారు చేయడానికి ఇచ్చాననమాట. సో, ఈ డిజైన్ పింట్రెస్ట్‌లో చూసి బావుంది అని నచ్చింది మా ఇద్దరికి. సో, ఈ డిజైన్ ఇస్తే యాజ్ ఇట్ ఈస్ చేసి ఇచ్చారు. మాకు చాలా నచ్చింది కేక్. లోపల బ్లూ కలర్ వస్తే బాయ్ అండ్ పింక్ వస్తే గర్ల్. లోపల ఏ కలర్ ఉండాలి ఏంటి అనేది మా చెల్లికి మాత్రమే తెలుసు. ముందు చెప్పాను కదా! సో, మా చెల్లి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏ కలర్ ఉండాలి కేక్ అనేది వాళ్ళకి చెప్పిందనమాట. సో, కేక్ తయారు చేసిన వాళ్ళకి అండ్ మా చెల్లికి మాత్రమే తెలుసు జెండర్ ఏంటి అనేది. సో, మాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. సో, మాకు పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అనేది ఈ కేక్ చెప్తుంది. ఇంకా లేట్ చేయకుండా కట్ చేసి చూసేద్దాము. సో, నువ్వు పాప అనుకుంటున్నావా బాబు అనుకుంటున్నావా? అండ్ నీకు ఎవరు కావాలి? నాకైతే పాప కావాలి అని అనిపిస్తుంది. కానీ నాకు ఎందుకో బాబు అని అనిపిస్తుంది. ఓకే, యు థింక్ ఇట్ ఈస్ బాయ్. ఇట్ ఈస్ అ బాయ్. ఓకే. సో, నాకెవరు కావాలి అనేది నాకు తెలియదు. నాకు బాబు అయినా ఓకే, పాప అయినా ఓకే. ఎంతో ఆలోచించాను కానీ నాకు దానికి ఆన్సర్ అయితే దొరకలేదు. సో, నాకు ఎవరైనా ఓకే, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఏ బాయ్. ఓకే, నేను కూడా బాయ్ అనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్స్ గర్ల్. కానీ నాకు ఎందుకో నా ఇన్స్టింక్ట్ బాయ్ అనిపిస్తుంది. కానీ గర్ల్ అయితే బాగుంటుంది. నాకు ఎందుకో బాయ్ అనిపిస్తుంది, బట్ నాకు ఎవరైనా పర్లేదు అనమాట. సో, లెట్స్ సీ. కనిపించట్లే. షూరా? ఒకేసారి చూద్దాం. ఎలా తీస్తా బయటికి పడలేదు. ఓకే, crazy. Awesome. This is what I was hoping for. It's a girl. Super guy. It's a girl. It's a girl. So, it's a girl. ఏమో సడన్ గా బాయ్ అనిపించింది, కానీ గర్లే కావాలని స్ట్రాంగ్ గా అనిపిస్తోంది. బాయ్ ఏమో అని అనిపిస్తా ఉంటుంది కానీ గర్లే కావాలి కావాలి అని అనిపిస్తుంది. సూపర్ అనుకున్నది. చాలా హ్యాపీ. How are you feeling?
సో చూసారు కదా గైస్, మాకు అమ్మాయి పుట్టబోతుంది. మేమైతే చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాము. యాక్చువల్లీ మేము అంత గెస్ చేయలేదు. సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేంటంటే నెక్స్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గ్రూప్ వీడియో కాల్‌కి కనెక్ట్ చేసి అందరికి ఒకేసారి చెప్దామని డిసైడ్ అయ్యాము. అయితే ఏంటంటే నేను స్క్రీన్ రికార్డ్ చేశాను కానీ మైక్ అనే ఆన్ ఉండాలన్నది ఆప్షన్ ఉంటుంది అనేది నేను చూసుకోలేదు. సో మొత్తం అయిపోయాక చూసుకున్నాను. సో వాళ్ళ వాయిసెస్ రికార్డ్ అవ్వలేదు, బట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే రికార్డ్ అయ్యాయి. అయితే ఫస్ట్ వాళ్ళకి చెప్పే ముందు మేము గెస్ చేయమన్నాం అనమాట. లైక్ ఎవరు బాయ్ అనుకుంటున్నారా గర్ల్ అనుకుంటున్నారా అన్నది. సో ఎవరు ఏమనుకున్నారు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. బాయ్ అని ఎవరెవరు గెస్ చేశారంటే అత్తయ్య, మామయ్య, మా నాన్న అండ్ ఆల్సో మా సిస్టర్ రేవతి అనమాట. సో వీళ్ళ ఫోర్ ఓట్స్ వచ్చాయి బాయ్కి. గర్ల్ అనేమో అమ్మ, చెల్లి అండ్ నవీన్ మా మరిది. సో వీళ్ళు ముగ్గురు గర్ల్ అన్నారు. సో 4 బాయ్ 3 గర్ల్. సో అది చెప్పాక మేము ఇలా కేక్ చూపించి వాళ్ళకి రివీల్ చేసాము ఇట్స్ ఎ గర్ల్ అనేసి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ వాయిసెస్ రికార్డ్ అయి ఉంటే ఇంకా బాగుండేది. బట్ అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్ రికార్డ్ అయ్యాయి కాబట్టి వీటిని చూస్తే మనకంతా గుర్తొచ్చేస్తుంది అనమాట. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మహాలక్ష్మి రాబోతుంది అనేసి అన్నారు. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది గైస్ మా బేబీ జెండర్ రివీల్ పార్టీ. యాక్చువల్లీ మేము ఇద్దరమే చేసుకోవాలనుకున్నాము. అలానే చాలా సింపుల్గా చేసుకోవాలని లేదు, దానికి ఒక మెమొరీ క్రియేట్ చేయాలనిపించింది. అందుకే ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఎప్పటికీ ఇది చాలా హ్యాపీయెస్ట్ టైం అండ్ మెమొరీగా ఉండిపోతుంది. ఇది మీతో కూడా నేను షేర్ చేసుకున్నా, చాలా హ్యాపీగా ఉంది. సో అదే గైస్, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. మీకు ముందు అప్డేట్స్ అన్నీ ఇస్తాను. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.